హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మామిడికాయ ఎండ్రాయిల కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఎండ్రాయిలు అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కల్లుప్పు అయితే వేస్తున్నాను. ఇదంతా వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాంట్లోకి కారం కూడా అయితే వేద్దాము. మీరు ఎంతైతే కారం తింటారో దాన్ని బట్టి మీరు కారం అయితే చూసుకుని వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని వాటర్ మరిగేంత వరకు ఉడికించాలి. ఈ విధంగా మరిగిన తర్వాత దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించాలి. మామిడికాయ ముక్కలు అనేది ఈ విధంగా మెత్తగా అయితే సరిపోతుంది. దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ మామిడికాయ ఎండ్రాయిల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.